మేము వ్యాపారం పెట్టాం. ఆ పెట్టినటువంటి సందర్భంలో మీరందరూ పెట్టుబడి పెడితే మీకు రూ. 3 వడ్డీ, రూ. 5 వడ్డీ లాభం వస్తుంది అని చెప్పడం. ఆ పెట్టుబడులు పెట్టించిన తర్వాతన ఐపీ పెట్టేసి కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి వాడికి రూ. 10 లక్షల 5 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పడం. ఈ మధ్యన ఇదొక ఆట బిగిన్ అయిపోయింది. ఏ రంగాలైతే జనం ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు, సాఫ్ట్వేరు, హార్డ్వేరు, లేకపోతే యానిమేషను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇట్లాంటి సంస్థల పేర్లు చెప్పి హైఫై షో చూపించి జనం చేత పెట్టుబడులు పెట్టించి ముంచేస్తున్నటువంటిది ఎక్కువగా నష్టపోతుంది మిడిల్ క్లాసే. తాజాగా యానిమేషన్ రంగంలో పెట్టుబడులు పెట్ట అధిక వడ్డీ ఆశ చూపి వందలాది కోట్లు వసూలు చేసిన యూపిక్స్ అధినేత కిరణ్ పెట్టుబడిదారులకు కుచ్చుటోపి పెట్టాడు. కిరణ్ నెల రోజుల క్రితం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. కోర్టు చెల్లించిన బాధితులు ఒకళ్ళు పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన గుండా నాగేశ్వరరావు మనోవేదంతో వారం క్రితం గుండెపోటుతో మృతి చెందారు. మరికొందరు బాధితులు చెల్లించిన డబ్బులు తిరిగి వస్తాయో లేదన్న ఆందోళనలో ఉంటే ఈ క్రమంలో యానిమేషన్ నిర్వాహకుడు తాను దివాళా తీసినట్టు నోటీసులు పంపించాడు. సుమారు 102 మంది పెట్టుబడిదారులకి 156 కోట్లకి ఐపీ దాఖలు చేస్తూ తన న్యాయవాది ద్వారా నోటీసులు పంపించాడు. తమకు న్యాయం చేయాలని పోలీసులు, ప్రజాప్రతినిధులు కలిసి విన్నవించుకున్న డిపాజిట్లకి ప్రయోజనం లేకపోయింది. బాధితులు అత్యధికులు నరసరావుపేటకు చెందిన వాళ్ళే. కిరణ్ 156 కోట్లకు ఐపీ దాఖలు చేసినప్పటికీ డిపాజిట్ రూపంలో సేకరించిన మొత్తం 1000 కోట్ల వరకు ఉంటుందని బాధితులు చెప్తున్నారు.